కపుల్ ఫ్రెండ్లీ 2 అవర్స్ రన్ టైమ్ ఉన్న మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే నచ్చింది. ఈ మూవీలో మనకి కొన్ని బంధాలు, ప్రయాణాలు ఎప్పుడు ఎలా ఆగిపోతాయో తెలియదు కానీ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం వాటిని యాక్సెప్ట్ చేయక తప్పదు. అందుకే మనకు నచ్చిన వాళ్ళకి దగ్గరగా ఉంటూ వారితో అందమైన జ్ఞాపకాలను జత చేసుకుంటూ ఆనందంగా గడిపేయాలి అనేది ఈ మూవీ ఉద్దేశం. స్టోరీ విషయానికి వస్తే శివ అలియా సంతోష్ శోభన్ ఇంటీరియర్ డిజైనింగ్ నేర్చుకుని ఉద్యోగం కోసం చెన్నైకి వెళ్తాడు. కానీ ఎంత ట్రై చేసినా కూడా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం రాకపోవడంతో పార్ట్ టైమ్ గా బైక్ రైడర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఈ ప్రయాణంలోనే అనుకోకుండా మిత్ర అలియాస్ మానస వారణాసితో పరిచయం ఏర్పడుతుంది. ఆమెతో పరిచయము లివింగ్ లో ఉండే వరకు వెళ్తుంది. లివింగ్ లో ఉన్న తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, మిత్రతో పరిచయం అయిన తర్వాత శివ జీవితం ఎలా మారింది, వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగింది, ఆఖరికి వీళ్ళిద్దరు ఒకటయ్యారా లేదా, మిత్రాకి ఉన్న ప్రాబ్లం ఏంటి అన్నది రిమైనింగ్ స్టోరీ. మూవీ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ శివ బ్రేకప్ సీన్ తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వెంటనే శివ చెన్నైకి వెళ్లడం, మిత్రతో పరిచయం అవడం ఇవన్నీ వెంటనే జరుగుతాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం కాస్త కామెడీతో పర్వాలేదనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కి భిన్నంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ ని చాలా వరకు ఎమోషనల్ గానే నడిపారు. మూవీ రొటీన్ గానే ఉన్నప్పటికీ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ నుంచి వచ్చే ఎమోషన్ కి మనం బాగా కనెక్ట్ అవుతాము. మూవీ చాలా వరకు ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ మూవీస్ ని మనం ఇదివరకే చాలా వరకు చూస్తున్నాము. అయినా కానీ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ తో వచ్చే సీన్స్ కి మనం ఈజీగా కనెక్ట్ అవుతాము. మూవీలో మెయిన్ గా సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ వైజ్ మెయిన్ లీడ్ గా చేసిన సంతోష్ శోభన్ అలాగే మానస వారణాసి ఇద్దరు చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఎమోషన్, వాళ్ళతో వచ్చే ప్రతి ఒక్క సీన్ కూడా చాలా హైలైట్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ గా చేసిన రిమైనింగ్ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే లవ్ స్టోరీస్ ని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. మూవీలో ఉన్న ఎమోషన్ కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడలేము. మూవీలో చాలా వరకు రొమాన్స్ ఉంటుంది. అది పర్వాలేదనిపిస్తే స్కిప్ చేసి చూడొచ్చు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.